హలో ఎవ్రీవన్, రాణి గారి కథల విలువకి స్వాగతం. నేను మీ రాణి. మనువు నిలిచేనా, మనసు గెలిచేనా. ఎపిసోడ్ నెంబర్ 15. తేజస్విని, అనసూయ ఎన్ని కుట్రలు చేస్తున్నా, ఎంత బాధ పెడుతున్నా దేవి మాత్రం అశోక్ని, లలితని కూడా సొంతం పిల్లల్లానే ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఒకరోజు రాజీవ్ రుద్ర ఆడుకుంటున్న బొమ్మ లాక్కొని ఇది నాకు కావాలి అని గొడవ చేస్తాడు. రుద్ర, ఇది మా అక్క కొనిచ్చింది, నేను ఇవ్వను అని లాక్కుంటూ ఉంటాడు. తేజస్విని, రే, నా తమ్ముడు అడుగుతున్నాడు కదా, మర్యాదగా ఇవ్వు అంటుంది కోపంగా. రుద్ర ఇవ్వను అంటాడు దాన్ని గట్టిగా పట్టుకొని. అశోక్, అమ్మా, అది రుద్ర బొమ్మ, రాజీవ్కే చెప్పు అలా చేయడం తప్పు అని అంటాడు న్యాయంగా మాట్లాడుతూ. తేజస్విని, నువ్వు నోర్ముయ్ అని అశోక్ని పక్కకు తోసి, ఇవ్వవా చెప్తా ఉండు అని రుద్రని కొడుతుంది. దేవి అక్కడికి వస్తూ, అక్క, వాణ్ణెందుకు కొడుతున్నావు అంటుంది కాస్త ఆవేశంగానే. తేజస్విని, అంతేలేమ్మా, ఏదో ఊరి ముందు గొప్పల కోసం ప్రగల్భాలు పలికేశారు, కానీ నాకు, నా బిడ్డలకు, నా తమ్ముడికి నోరెత్తి మాట్లాడే స్వేచ్ఛే లేదు అని దొంగేడుపులు మొదలు పెడుతుంది. రఘుపతి, తేజస్విని, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు వాళ్ళ దగ్గరకు వస్తూ. తేజస్విని, ఏం చెప్పమంటారండి, ఏదో నా తమ్ముడు ముచ్చటపడి ఆ బొమ్మ అడిగితే ముష్టి వాళ్ళల్లా చూస్తున్నారు మమ్మల్ని అని అంటుంది కళ్ళు ఒత్తుకుంటూ. దేవి, అది కాదండి, రాజీవ్నే బొమ్మ బలవంతంగా లాక్కున్నాడు అని చెప్తుంది. అవును నాన్న, దేవమ్మ అమ్మనేం అనలేదు అని చెప్తాడు అశోక్ కూడా. రఘుపతి, నోర్ముయ్యి అని కోపంగా అరిచి రుద్ర చేతిలో ఉన్న బొమ్మ లాక్కొని రాజీవ్కి ఇచ్చి, రాజీవ్ ఏది అడిగినా నువ్వు ఇచ్చేయాలి, లేదు కాదు అంటే నా చేతిలో చావు దెబ్బలు తింటావు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. అలా రోజు రోజుకు మితిమీరి ప్రవర్తిస్తూ ఉంటారు. అదంతా చూసి రాజేంద్రవర్మకు పూర్తిగా ఆరోగ్యం క్షీణించి మంచాన పడుతాడు. అశోక్ దేవి పట్ల అభిమానంగా ఉండడం, వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఉండడంతో అశోక్ని చదువు పేరుతో హాస్టల్లో వేస్తారు. లల్లి మాత్రం మామ మామ అంటూ రుద్ర వెంటే తిరిగేది. మోక్షను కూడా ఎక్కువగా కలవనిచ్చేది కాదు అతనితో. మోక్ష దేవిలానే భయస్థురాలు కావడంతో ఎవ్వరినీ ఏమనేది కాదు. దేవి వంట చేస్తుంటే లలిత దేవి అమ్మ, దేవి అమ్మ అని గట్టిగా పిలుస్తూ వస్తుంది అక్కడికి. దేవి, ఏంటి తల్లి అని అడుగుతుంది తన పని చేసుకుంటూనే. లలిత, నాకు రుద్రమామకు పెళ్లి చేయి అని అంటుంది నడుము మీద 2 చేతులు పట్టుకొని దేవిని సూటిగా చూస్తూ. దేవి ఆ అని ఆశ్చర్యంగా చూస్తుంది తన వైపు. లలిత, ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతుంది ఫోజ్ మార్చకుండా, కళ్ళు మాత్రం చిన్నవి చేసి చూస్తూ. దేవి తేరుకొని, చిన్నపిల్లలకి పెళ్లి చేయకూడదమ్మా అని చెప్తుంది నవ్వుతూ. లలిత, ఏమో, అదంతా నాకు తెలియదు. మామ ఊర్లో ఉన్న ఆడపిల్లలతో మాట్లాడుతుంటే నాకు నచ్చదు. మామ నాతోనే ఉండాలి. అలా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి అంట కదా, నాకు తెలుసు. అందుకే నాకు మామకు పెళ్లి చెయ్యి, నేను మామని బాగా చూసుకుంటా ఒట్టు అని తల మీద చెయ్యి పెట్టుకుంటుంది. దేవి లలిత నుదుటిన ముద్దు పెట్టి, నిజంగానే బాగా చూసుకుంటావా రుద్రని అని అడుగుతుంది నవ్వుతూ. లలిత అని ఆనందంగా తలాడిస్తుంది. దేవి, సరే కానీ ఇప్పుడు మీ పెళ్ళి చెయ్యను, అది తప్పు. నేను మీకు పెళ్ళి చేస్తే నన్ను పోలీసులు తీసుకెళ్ళిపోతారు, నీకు సంతోషమా అలా అయితే అంటుంది లల్లికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ. లల్లి అని వెంటనే తల అడ్డంగా ఊపి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, సరే మరి మాకు పెళ్ళెప్పుడు చేస్తావు అని అడుగుతుంది. దేవి, మీరు పెద్ద అవ్వాలి, అప్పటికి మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడాలి, అప్పుడు మీ పెళ్ళి చేస్తాను, సరేనా అంటారు. లల్లి, ఒకవేళ మామ నన్ను ఇష్టపడకపోతే అని అడుగుతుంది కంగారుగా. దేవి, పెళ్ళి చేయను అని చెప్తుంది నవ్వాపుకుంటూ. లలిత, అలా అంటే నేను ఇప్పుడే మామను పెళ్ళి చేసుకుంటా
అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దేవి నవ్వుకొని పసిపిల్ల మాటలని లల్లి మాటల గురించి వదిలేసి తన పనిలో మునిగిపోతుంది. లలిత పరిగెత్తుకుంటూ ఇంటి వెనక ఆడుకుంటున్న మోక్ష రుద్రల దగ్గరకు వెళ్ళి రుద్ర చేయి పట్టుకొని మామ నాతో రా అని అక్కడి నుండి లాక్కెళ్తుంది అతన్ని. రుద్ర ఏమైంది లల్లి అని అడుగుతాడు తనతోనే వెళ్తూ. లల్లి మధ్యలో ఆగకుండా అతన్ని గుడి దగ్గరకు తీసుకెళ్తుంది. రుద్ర లల్లి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు అనుమానంగా. లల్లి మామ మనం పెళ్లి చేసుకుందాం అని అక్కడే అమ్మవారి మెడలో ఉన్న పసుపు తాడు తీసి ఇది నా మెడలో కట్టు, ఇలా చేస్తే మనకి పెళ్ళవుతుంది, అప్పుడు మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అని చెప్తుంది. రుద్ర లల్లి ఏం చేస్తున్నావు, ఇది తప్పు, బావకు తెలిస్తే నన్ను కొడతాడు, అక్కని కూడా అంటాడు భయంగా. లల్లి మామ నువ్విప్పుడు ఇది కట్టకపోతే నీతో ఎప్పుడూ మాట్లాడను అని బలవంతంగా తాళి కట్టించుకుంటుంది. ఆ విషయం తెలిసిన రఘుపతి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఏరా నా కూతురు మెడలోనే తాళి కడతావా, ఈ వయసులోనే నీకు పెళ్ళి పెళ్ళాం కావాల్సి వచ్చాయా అని కొరడాతో రుద్రను ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు. దేవి ఆగండి చిన్నపిల్లాడు, అలా కొట్టకండి అని రుద్రకు అడ్డు వెళ్ళబోతే తనను కూడా కొడతాడు. మోక్ష అమ్మా అని వాళ్ళ దగ్గరకు వెళ్ళబోతే తేజస్విని తనను పక్కకి లాగి పట్టుకుంటుంది. వాళ్ళని కొట్టద్దు అని ఏడుస్తున్న లలితని అనసూయ గట్టిగా పట్టుకొని రూమ్లో పెట్టి లాక్ చేస్తుంది. కూతురు కొడుకు పడుతున్న హింస చూసి రాజేంద్రవర్మ గుండె ఆ రోజే ఆగిపోతుంది. ఆ బాధలోనే ప్రాణం విడుస్తారు. ఆ విషయం కూడా విశ్వనాథ్ వాళ్లకు తెలియనివ్వకుండా రఘుపతి వాళ్లకు ఫోన్ పోకుండా చేస్తాడు. ప్రయత్నించి వాళ్ళే కర్మకాండలు చేసేస్తారు. ఇక అనసూయ రఘుపతి వాళ్లకు అడ్డు ఆపు లేకుండా పోతుంది. ఆ చావు జరిగిన కొన్ని రోజులకు లాయర్ ఇంటికి వస్తాడు. రఘుపతి లాయర్ ఈ ఆస్తి మొత్తం నాకే కావాలి, ఎంత ఫీజైనా తీసుకోండి అని లాయర్తో మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఆ ఆస్తి పేపర్లు అన్నీ తిరగేసి ఆస్తంతా రుద్ర పేరున ఉంది అని, అతను ఉంటే ఆస్తి వీళ్లకు దక్కదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. ఆస్తి కోసం గుంటనక్కల్లా కాచుకొని ఉన్న వాళ్లకు ఈ మాట గొంతులో వెలక్కాయ పడ్డట్టు అవుతుంది. చివరికి ఆస్తి కోసం రుద్రని చంపేయాలి అని వాళ్ళు మాట్లాడుకోవడం ఆ ఇంట్లో పనిచేసే మాధవయ్య విని దేవికి రుద్రను మోక్షను తీసుకొని పారిపోమ్మని చెప్తారు. కానీ తన దురదృష్టం వాళ్ళ కంట పడిపోతుంది. రఘుపతి ఏరా స్వామి భక్తి చూపిస్తున్నావా అని మాధవయ్యను కొట్టిపడేస్తాడు. దేవి ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటాను, ఆస్తి మొత్తం మీకే ఇచ్చేస్తాను, నా కూతుర్ని తమ్ముణ్ణి తీసుకొని మీకు దూరంగా వెళ్ళిపోతాను, మమ్మల్ని వదిలేయండి అని బ్రతిమలాడుతుంది. అయినా కనికరం కలగదు వాళ్లకు. రఘుపతి పెట్రోల్ తెచ్చి రుద్ర మీద దేవి మీద పోస్తుంటే మోక్ష నాన్న నాన్న అమ్మను మామను వదిలే అని వాళ్ళను వేడుకుంటూ రఘుపతి దగ్గరకు వెళ్తుంటే తేజస్విని మోక్షని పట్టుకొని గట్టిగా కొట్టేసరికి తన తలకు తగిలి అలానే నేల మీద పడిపోతుంది. కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలుస్తున్నా ఆపలేని నిస్సహాయ స్థితిలో తల్లి ప్రాణాలు తీయాలని చూస్తున్న వాళ్ళు రాక్షసుల్లా కనిపిస్తున్నారు మోక్షకి. దేవి తన ప్రాణం పోవడం ఇక ఖాయం అని మనసు చెప్పడంతో పక్కనే ఉన్న కిటికీలోంచి తమ్ముణ్ణి బయటకు తోసేస్తుంది. కానీ అప్పటికే దేవి ఒంటి మీద నిప్పు అంటుకునేసింది. మంటల్లో కాలిపోతున్న తల్లిని చూసి అలానే స్పృహ తప్పి పడిపోతుంది మోక్ష. తను కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్పై విశ్వనాథ్, సువర్ణ, గౌరీ తన దగ్గర ఉంటే రఘుపతి, అనసూయ వాళ్లకు దూరంగా భయంగా చూస్తూ ఉంటారు. మోక్ష సువర్ణని అమ్మా అని అంటుంది తనని పట్టుకుంటూ. ఆ మాటకు అందరూ షాక్ అవుతారు. సువర్ణ అమ్మా నేను అత్తని అని అంటుంది నెమ్మదిగా. మోక్ష అమ్మా అమ్మా అంటూ అలానే స్పృహ తప్పి పడిపోతుంది మళ్ళీ. విశ్వనాథ్
డాక్టర్ ఏమైంది? మనస్వి నా భార్యను అమ్మ అంటుందేంటి అని అడుగుతాడు కంగారుగా. డాక్టర్ మోక్షకు అన్ని చెకప్లు చేసి ఆ రిపోర్ట్స్ చూస్తూ తన తల్లి, మేనమామ, తాత అందరూ ఒకేసారి చనిపోయారు అని చెప్పారు కదా. ఆ షాక్లో మైండ్ దెబ్బతింది. మిమ్మల్నే తల్లి అనుకుంటోంది. అండ్ వన్ మోర్, పాపకు ఆస్తమా అటాక్ అయింది. ఈ పరిస్థితుల్లో తను ఎక్కువ ప్రెజర్ తీసుకోకూడదు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు తన ఉనికి తనకు గుర్తు చేయడం కంటే ఆ అమ్మాయి ఆ బాధను మర్చిపోయేలా మీరు ఉండాలి అని చెప్పగానే వాళ్ళు బాధగా చూస్తారు తన వైపు. అనసూయ తప్పించుకున్నాంరా, ఇది కానీ నిజం చెప్పుంటే అంతే అని అంటారు భయపడుతూనే. రఘుపతి కానీ పాపం మనస్వి అని అంటుంటే అనసూయ రేయ్, ఆ దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలో చూడు. నువ్వేమైనా ఇష్టపడి కన్నావా దాన్ని? ఏదో ఆస్తి కోసం నటిస్తే పుట్టింది. ఇప్పుడు మనం బాగుండడం ముఖ్యం అని అంటుంది. రఘుపతి వాళ్ళు దేవి, రాజేంద్రవర్మ, రుద్ర ముగ్గురు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారని, అది డైరెక్ట్గా మోక్ష చూసింది అని, అందుకే తన ఆరోగ్యం పాడు అయింది అని విశ్వనాథ్కు చెప్పారు. అప్పుడున్న బాధలో రఘుపతి మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు ఏం జరిగింది అని కూడా ఆలోచించలేదు. విశ్వనాథ్ సువర్ణ ఏమండి, మనస్వి ఇక్కడే ఉంటే అదే గుర్తు వస్తూ ఉంటుంది. మనతో పాటు తీసుకువెళ్దాం అంటారు స్పృహలో లేని మోక్ష తల నిమురుతూ. విశ్వనాథ్ నేను అదే అనుకుంటున్నా, నువ్వేమంటావు బావా అని అడుగుతాడు. రఘుపతి అది అని ఆలోచిస్తూ ఉంటే అనసూయ కొడుకుని చూసి కంగారు పడుతూనే ఆవిడే మాట్లాడుతూ అవును విశ్వ, పిల్ల ఇక్కడే ఉంటే ఇంకా దిగులు పడిపోతుంది. 2 రోజులు తీసుకెళ్ళండి అని చెప్తుంది. కాసేపటికి మోక్ష స్పృహలోకి వస్తుంది. రఘుపతి మోక్ష దగ్గరకు వెళ్ళగానే తను విశ్వనాథ్ని గట్టిగా పట్టుకుంటుంది. అనసూయ రే, కొన్ని రోజులు ఉండు, తర్వాత నీ కూతురు నీ దగ్గరికే కదా వస్తుంది అని మోక్షని వాళ్ళతో పాటు పంపేస్తారు. అలా అప్పటి నుండి మోక్ష సువర్ణ విశ్వనాథ్ని తల్లి తండ్రిగా చూస్తోంది. కొన్ని రోజుల్లో మోక్ష ఆరోగ్యం కుదురుపడ్డాక గౌరీతో పాటు స్కూల్ జాయిన్ చేస్తారు. గౌరీ మోక్ష కూడా అక్క చెల్లెల్లా కలిసిపోతారు. అంతా బాగుంది అనే టైంకు విశ్వనాథ్కి బిజినెస్ లాస్ వస్తుంది. డబ్బు కోసం ఊరు వస్తున్నానని రఘుపతికి చెప్పాలని కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ల్యాండ్లైన్కి చేస్తే పని చేయదు. ఇదే విషయం సువర్ణకు చెప్తే పల్లెటూరు కదా, నెట్వర్క్ ఉండి ఉండదు అని అంటుంది. విశ్వనాథ్ లేదు సువర్ణ, అప్పుడు మనస్వి ఆరోగ్యం, నాన్న, చెల్లి, తమ్ముడు ముగ్గురు చనిపోయారనే బాధ నన్ను ఆలోచించనీయలేదు. ఏదో జరుగుతోంది. కన్న కూతురు ఇన్ని రోజుల నుండి ఇక్కడ ఉంటే కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు రఘుపతి. దేవి పోయిన షాక్లో అనుకున్నాను, కానీ ఏదో జరగరానిది జరిగింది అనిపిస్తోంది. నేను ఒకసారి ఊరు వెళ్ళొస్తాను అని బయలుదేరుతాడు. 2 రోజుల తర్వాత తిరిగి వచ్చిన ఆయన ముఖంలో బాధ, కోపం స్పష్టంగా కనిపిస్తుంటే సువర్ణ ఏమండి, ఏమైంది అని అడుగుతుంది కంగారుగా. విశ్వనాథ్ కోపంగా పిడికిలి బిగించి వాడు ఆ రఘుపతి, అనసూయ వాళ్ళే చెల్లిని, తమ్ముని చంపేశారు, నాన్న చావుకు కారణమయ్యారు అని చెప్తాడు కళ్ళ నిండా నీళ్లు నిండుతుంటే. సువర్ణ ఏమంటున్నారు అని తను కూడా ఆశ్చర్యపోతూ అడుగుతుంది. విశ్వనాథ్ అవును సువర్ణ అని అక్కడ తెలుసుకున్నది చెప్పి వాడిని గుడ్డిగా నమ్మి నేను చాలా తప్పు చేశాను. ఇప్పుడు అక్కడ ఇల్లు అన్నీ అమ్మేశాడు. ఆస్తి అడిగితే ఇచ్చేవాళ్ళమేగా. ఆఫ్టర్ ఆల్ ఆస్తి కోసం నా తండ్రిని, చెల్లిని, తమ్ముణ్ణి పొట్టన పెట్టుకున్నాడు. వాడిని వదలను అని ఆవేశంగా చెప్తుంటే సువర్ణ ఆవేశపడకండి, వాడు ఎంత దుర్మార్గుడో మీరే చెప్తున్నారు. అలాంటి వాళ్లతో గొడవ అంత మంచిది కాదు. కుటుంబమే నాశనమయ్యింది, ప్రాణాలే పోయాయి. ఇంకా ఏం చేస్తాం? మనకు ఇప్పుడు 2 పిల్లలు.
వాళ్ళ గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడం ముఖ్యం అని చెప్తారు. ఆవిడ కూడా బాధగా ఉన్న గౌరీ మోక్షల గురించి ఆలోచిస్తూ. విశ్వనాథ్ కూడా బాగా ఆలోచించి, నిజమే సువర్ణ, పోయిన ప్రాణాలు ఎలాగో తీసుకురాలేను, కానీ మనస్వికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అని కొన్ని రోజుల తర్వాత తనకు పేరు కూడా మార్చేస్తారు. హర్ష వాళ్ళ నాన్న గోపి రాజేంద్రవర్మ గారి దగ్గర నమ్మకంగా పనిచేసిన మేనేజర్. అలాగే విశ్వనాథ్ గారికి మంచి ఫ్రెండ్ కూడా. ఆయన హెల్ప్ తీసుకొని ఆ ఊరి నుండి షిఫ్ట్ అయ్యి చిన్న జాబ్ చేసుకుంటూ మేనకోడల్ని కూతుర్లా చూసుకుంటూ ఉన్నారు అని గతం చెప్పడం పూర్తి చేస్తాడు అశోక్. ఈరోజు పార్ట్ ఇస్తున్నప్పుడు చాలా ఎమోషన్ అయ్యానండి. మీలో ఎంతమంది ఈ స్టోరీకి, మరీ ముఖ్యంగా ఈరోజు పార్ట్కి కనెక్ట్ అయ్యారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా స్టోరీకే కాదు, మూవీస్లో, సీరియల్స్లో ఇలాంటి సీన్స్ వస్తే కళ్ళల్లో నీళ్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది కథ అని తెలుసు, కల్పితమని తెలుసు, కానీ మనసుకు బాధ అనిపిస్తుంది. అలాంటిది ఈ మధ్యకాలంలో వస్తున్న న్యూస్లు చూస్తుంటే వాళ్ళు గగుట్ పొడుస్తుంది. ఒక మనిషిని మరొక మనిషి చంపడమే దారుణం అంటే ముక్కలు ముక్కలుగా నరికేయడమని, లేదా ఇంకేదేదో చేయడమని. ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఎప్పుడో అయ్యే కలియుగాంతం ఇప్పుడే వచ్చి నాతో సహా అందరం కొట్టుకుపోయినా బాగుండు అనిపిస్తుంది. ఓకే, టాపిక్ ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్తుంది. అందరికీ బాయ్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.